ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చే టూరిస్టులకు సొంతూరులో ఉన్న అనుభూతి, ప్రశాంతత, వినోదాన్ని పంచే అతి కొద్ది పర్యాటక ప్రదేశాల్లో విశాఖపట్నం ఒకటి. ఇక్కడ అందమైన బీచ్లు, ఉద్యానవనాలు, పచ్చదనం పరుచుకున్న కొండలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, ఇక్కడి తినుబండారాలు కూడా టూరిస్టులకు ప్రత్యేకంగా అనిపిస్తుంటాయి. ప్రముఖ హోటల్స్ లో లభించే ఆహార పదార్థాలన్నీ లభించే ఒకే ఒక్క చోటు, అదే నైట్ ఫుడ్ కోర్ట్. నైట్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్న యువత రాత్రి 10 దాటిన తర్వాత కూడా ఫుడ్ కి ఇబ్బంది పడిన సందర్భాలు గతంలో అనేకం. ప్రస్తుతం స్మార్ట్ సిటీగా వడివడిగా అడుగులు వేస్తున్న వైజాగ్ చాలా రకాల మార్పులకు లోనైంది. అందులో భాగంగా ఏర్పడిందే వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్. రాత్రి 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు సెకండ్ షో చూసి వచ్చే వాళ్లకు, అర్ధరాత్రి బస్సు దిగే ప్రయాణికులకు, ఐటీ కాల్ సెంటర్ల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చే వారికి సమయం కాని సమయంలో ఫుడ్ కోసం నేనున్నానంటూ నోరూరిస్తుంది ఈ ఫుడ్ కోర్ట్. కార్పొరేట్ సిటీగా వేగంగా అడుగులు వేస్తున్న విశాఖపట్నంలో దానికి తగ్గట్టుగానే అన్ని హంగులు కూడా విశాఖ ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా దానికి తగ్గట్టుగానే నైట్ ఫుడ్ కోర్ట్ అయితే ఏర్పాటైంది. ప్రధానంగా విశాఖ జైల్ రోడ్లో ఉన్న జీవీఎంసీ అండర్ నడుస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్ అయితే విశాఖ వాసులనే కాకుండా విశాఖ విచ్చేసిన పర్యాటకులను కూడా ఎంతగానో ఆకట్టుకుందాం ప్రధానంగా చెప్పొచ్చు. నైట్ రౌండ్కి అలవాటు పడుతున్న యువత కోసం ప్రత్యేకంగా నైట్ ఫుడ్ కోర్ట్ అయితే రెడీ అయింది మనం ప్రధానంగా చెప్పొచ్చు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా నైట్ ఫుడ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా ఈ నైట్ ఫుడ్ కోర్టు విశాఖలో ఏర్పడింది. అయితే ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఉండదు, దానికి తగ్గట్టుగానే ఆ ప్రైసెస్ కూడా ఉంటాయని చెప్పేసి పర్యాటకులు కాదు, విశాఖ విచ్చేసిన పర్యాటకులు కాకుండా స్థానిక నగర ప్రజలు కూడా చెప్తున్నారు. అసలు ఈ నైట్ ఫుడ్ కోర్ట్లో మనకి ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది, ఆ ఫుడ్ లవర్స్ కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయా, వారికి కావాల్సిన క్వాలిటీ ఉందా, ఆ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వారికి నచ్చిన ఫుడ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనతో పాటు ఏదైతే నైట్ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న ఆ నిర్వాహకులు ఉన్నారో, ఒక కస్టమర్ నుంచి వారు వచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వారి దగ్గర ఇటువంటి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది, ఫుడ్ లవర్స్ కోసం వారి దగ్గర ఉన్న స్పెషల్ ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. मैं नेपाल से हूँ सर। हमारे पास ये नाम बोले तो ये नेपाली फूड कॉर्नर बोले तो यहाँ पे पूरा लोकल एकदम नेपाली स्टाइल में नेपाली मसाला मिलती है। और हमारे पास चाइनीज़ है। चाइनीज़ में आपको ड्रैगन चिकन, चिकन 555 चिकन 65 आंध्रा चिकन भी है, तेलंगाना चिकन, चिटनाडु केरला का आइटम भी है। पूरा मिक्सिंग है, नेपाली और इंडियन मिक्सिंग फूड है मेरे पास। और चाइनीज़ का है जो ये बोर्ड में भी लिखा है और मेन्यू पे है नेवारी छोइला बोल के, ये स्पेशल डिश है यहाँ पे। और सूपी मोमोज है, झोल मोमोज है, बटर मोमोज, क्रीमी मोमोज और चिकन सूप, मटन सूप, ग्रिल आइटम है, मटन बारबेक्यू अल्फाम। और हमारा पास फिश भी है, एपोलो फिश कबाब। नंबर वन डिश है, नंबर 1 डिश है, एकदम नंबर डिश चूज करके रखा है। और मैक्सिकन आइटम भी है, मैक्सिकन थाई आइटम भी है, मैक्सिकन नूडल, मैक्सिकन रोल, मैक्सिकन राइस, चिकन में भी मिलेगा आपको, वेज में भी मिलेगा। और खाना है तो जेल रोड फूड कोर्ट विशाखापट्टनम वाइजैक, बहुत सारा डिशेस है। डेली कितना बजे खोलते हैं, कितना बजे लगेगा, और पब्लिक कितना टाइम से शुरू हो जाएगा, बाकी कितना बजे तक रहते हैं? पब्लिक का भीड़ बोले तो मिनिमम 6 बजे से स्टार्ट हो जाता है, 6-7 बजे से फुल्ली स्टार्ट हो जाता है। आपको नाइट को हमारा 5 बजे से इवनिंग 5 बजे से नाइट को 12 बजे तक चलता, 12 बजे तक चलता। खाली इधर वाइजैक लोकल वाला आते हैं, बाहर वाला आते हैं, टूरिस्ट कोई आते हैं? लोकल वाला नहीं, बाहर वाला भी बहुत आते हैं हमारे शॉप में। इस पूरे मार्केट में बाहर वाला भी बहुत आते हैं। और यहाँ पे जो भी कस्टमर आते हैं बहुत अच्छे अच्छे कस्टमर आते हैं। जो भी कस्टमर हो, हम बिल भूल भी जाए तो आके रिटर्न भी बिल दे के जाते हैं, ऐसा है। बहुत अच्छा जगह है। ये पूरा नाइट फूड स्टॉल में क्या क्या प्रोडक्ट मिलते हैं, क्या क्या फूड मिल जाएगा? सब लोग को खाली चाइनीज मिल जाएगा और पूरा इंडिया मिलता है? पूरा वाइजैक पूरा जो इंडिया मतलब इंडियन कंट्री है बोले तो ऑल डिश यहाँ पे मिलती है। इस फूड कोर्ट में ऑल टू ऑल डिश मिलेगी आपको, 0 से लेके 100 तक। जो आपको रेस्टोरेंट 5 स्टार में जो मिलती है उससे अच्छा डिश यहाँ पे मिलेगी। हर डिश मिलेगी आपको, फिश हो गया, प्रॉन्स हो गया, चिकन हो गया, मटन हो गया, लॉबस्टर हो गया, आपको हर एक चीज़ मिलेगी आपको। और तो और क्रैब भी मिलेगा, बहुत सारा डिश मिलेगा। पानी पूरी हो गया, ठंडा खाना है तो ठंडा, कोल्ड ड्रिंक हो गया, आइसक्रीम हो गया, बर्गर हो गया, सब कुछ A to Z बोल नहीं सकते, इतने सारा डिश मिलेगी। और शॉप में डिफरेंट है, अलग अलग डिश है। థ్యాంక్ యూ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అలా తిరుగుతూ అన్ని ఫుడ్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చాలా ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి నైట్ టైం కూడా మంచిగా అవైలబుల్గా ఉంటుంది. ఆల్ టైమ్ లైక్ 1 వరకు 2 వరకు ఉంటుంది అనమాట. ఫుడ్ అన్ని ఫుడ్స్ దొరుకుతాయి అండ్ అన్ని ప్రైసెస్లో దొరుకుతాయి, లైక్ అందరూ తినగలుగుతారు. సో ఇట్స్ నైస్, యూ విల్ ఎంజాయ్.
కమ్ టు వైజాగ్. యా, నేను చాలాసార్లు వచ్చాను ఆల్రెడీ. నా షవర్మాస్ బాగుంటాయండి ఇక్కడ, అన్ని షవర్మాస్ బాగుంటాయి, చికెన్ పకోడీస్ బాగుంటాయి, దోశలు కూడా చాలా బాగుంటాయి. ఒక ఫ్రూట్ ఐస్ క్రీమ్, ఒక కంప్లీట్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఫామ్లో దొరుకుతుంది అనమాట. అది యూనిక్గా అనిపించింది నాకు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రైసెస్ కూడా బాగుంటాయి, అన్నీ చెప్తున్నాను కదా, ఇక్కడ అన్ని ప్రైసెస్ బాగా దొరుకుతాయి. ఇట్స్ అఫోర్డబుల్ హియర్, ఇట్స్ టేస్టీ, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని స్టాల్స్ మనం చూసుకొని తినాలి, కానీ బాగుంటాయి, అన్ని మ్యాక్సిమం బాగుంటాయి. లేదు, ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనుకుంటా. ఇంకెక్కడైనా పెట్టినా ఇంత క్లిక్ అవ్వదేమో, బికాస్ ఇక్కడ చుట్టూ ఆఫీసెస్ ఉంటాయి అండ్ వైజాగ్ సిటీలో కదా, బాగుంటుంది. అన్ని ఫుడ్ ఐటమ్ అన్నీ దొరుకుతున్నాయి. మేము చికెన్ రోల్ తిన్నాం, షవర్మా తిన్నాం, బాగానే ఉంది. రేట్లు బాగానే ఉన్నాయి. ఉంటుందండి, నైట్ షిఫ్ట్లాలు చేసుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది కదా. నా పేరు డేవిడ్ అన్న, నేను గాజువాక నుంచి వచ్చాను. నేను గాజువాకలో 23 years నుంచి ఉంటున్నాను. ఫుడ్ కోర్ట్ నుంచి చాలాసార్లు వచ్చాను. ఫస్ట్ టైం న్యూ ఇయర్ అని చెప్పి పేరెంట్స్ని తీసుకొని వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఫుడ్ కోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి ఏమీ తెలియదు. తీసుకొచ్చాను, చూపిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే నచ్చి 2-3 స్టాల్కి వెళ్ళాం, తిన్నాం, బాగానే ఉంది. రేట్ కూడా ఓకే, అంటే మరీ అంత ఎక్కువ ఏం లేవు, అలా అని తక్కువ లేవు, మీడియము ఓకే. ఇంకొంచెం స్టాల్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇంకొంచెం ఫన్ వచ్చేది, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది. మిగతాదంతా ఓకే. ఉంది. చాలామంది ఎంటర్ప్రైనర్స్ కానీ చాలామంది ఇక్కడ మ్యాక్సిమం నైట్ ఫుడ్ కోర్ట్ ఏంటంటే మార్నింగ్ అంతా ఆఫీసులు చేసి మధ్యాహ్నం నుంచి వచ్చి మళ్ళీ సెకండ్ టైం పార్ట్ టైం జాబ్స్ టైప్లో చేసుకుంటే ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ లేకుండా అయితే లేదు, ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ కోసం చేసుకోవడం అంటే చాలా మంచిది. దీనివల్ల వైజాగ్ సిటీ చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు వైజాగ్ జైల్ రోడ్ అంటే జైల్ రోడ్, కానీ ఎప్పుడైతే ఫుడ్ కోర్ట్ వచ్చిందో జైల్ రోడ్ అని పేరు కూడా లేదు. నైట్ ఫుడ్ కోర్ట్ ఏదున్నా ఎక్కడున్నా ఎంతున్నా రాత్రి 1 గంట అయిందా చలో నైట్ ఫుడ్ కోర్ట్. నాకు నచ్చింది అయితే అన్న ఇక్కడ ఫిష్ ఫ్రై ఒకటి, షవర్మా ఒకటి, తర్వాత ఏమో గొల్లి సోడాస్. నాకు తెలుసా, ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఫిష్ ఫ్రై, చికెన్. మ్యాక్సిమం ఇక్కడ సీ ఫుడ్ అయితే మ్యాక్సిమం సీలో దొరికే ప్రతి ఫుడ్ దొరుకుతుంది. ఫుడ్ కోర్ట్ చాలా సూపర్. రైట్, చూశారు కదా, ఇదైతే ఏపీలో ఎక్కువగా పర్యాటకులు విచ్చేసే ప్రాంతం విశాఖలో ఆ పర్యాటకులు ఎక్కువగా విచ్చేస్తున్న టైంలో నైట్ టైం అయితే వారికి ఫుడ్ దొరకని టైం గతంలో ఉండేది. ఇప్పుడు రాత్రి 10 అయినా 11 అయినా అర్ధరాత్రి 2 అయినా కూడా ఫుడ్ వారికి లభ్యమవుతుంది. వారికి కావాల్సిన ఆ నామమాత్ర రుచులు అని ఇక్కడ ఫుడ్ క్వాలిటీతో పాటు హైజీనిక్ ఫుడ్ ఈ నైట్ ఫుడ్ కోర్ట్లో దొరుకుతుంది. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ వచ్చిన ఆ టూరిస్టులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నైట్ టైం చేసే ఆ ఉద్యోగస్తులు కావచ్చు, వారికి ఎంతగానో ఈ నైట్ ఫుడ్ కోర్ట్ ఉపయోగపడుతుందని చెప్పి మనతో పాటు చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి ఆ నైట్ ఫుడ్ కోర్ట్లో మరింత రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్తో పోలిస్తే ఇప్పుడే విశాఖ అడుగులు వేస్తున్న నేపథ్యంలో అటు టూరిజం పరంగా కావచ్చు, ఐటీ పరంగా కావచ్చు, ఎన్నో ఉద్యోగ కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోసం యువత ఎక్కువగా విశాఖ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి నైట్ ఫుడ్ స్టాల్లు, నైట్ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేస్తే ప్రజలకి, స్థానికులకి, ఉద్యోగస్తులకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మనతో పాటు నిర్వాహకుల పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.